సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులకి మంచి అవకాశాలు అందుకుంటూ సినిమాల్ని చేస్తూ సూపర్ సక్సెస్ సాధిస్తూ ముందుకెళ్తారు. ఇక ఇలాంటి క్రమంలోనే చాలా మంది వాళ్ళకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడంలో మాత్రం చాలా వరకు సక్సెస్ అవుతారు. ఎవరు ఎలాంటి సినిమా చేసినా కూడా అల్టిమేట్గా వాళ్ళ సినిమాని సక్సెస్ఫుల్గా నిలబడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతారు. అలాంటి క్రమంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటీనటులకి కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయనే విషయంలో మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ యాక్టివ్‌గా ఉన్న వాళ్ళకు సినిమా అవకాశాలనేవి ఎక్కువొస్తాయి. కాబట్టి వాళ్ళకి అనారోగ్య సమస్యల గురించి ఎవరు బయటగా చెప్పడానికి ఇష్టపడరు. దానివల్ల వాళ్ళకొచ్చే అవకాశాలు కూడా పోతాయి కదా! ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొన్ని సంవత్సరాల పాటు టాప్‌లో ఉన్నటువంటి సమంత తనకి మయోసైటిస్ ఉన్నట్టుగా చెప్పింది. దానికి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటోంది. సమంత అంతకుముందు తన డిసీజ్ గురించి ఎవరికైనా తెలిస్తే ఇబ్బందులొస్తాయనే ఉద్దేశంతో చాలా గోప్యంగా ఉంచారు. మొత్తానికి చైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాతనే ఆ వ్యాధి గురించి చెప్పింది. దానికి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటోంది. ఇక తన అనారోగ్యం గురించి చెప్పిన మిగతా ఆర్టిస్టులు వాళ్ళకున్న సమస్యల గురించి చెప్పారు. గోవా బ్యూటీ ఇలియానాకు డిస్మార్ఫిక్ డిజార్డర్, అనుష్క శర్మకి మానసిక ఆరోగ్య సమస్య, స్నేహ ఉల్లాల్‌కి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ లాంటి అనారోగ్య సమస్యలున్నాయని వాళ్ళు కూడా చెప్పారు. మొత్తానికైతే సెలబ్రిటీస్‌కి కూడా డిప్రెషన్ ప్రాబ్లమ్స్ రావడం, అనారోగ్య సమస్య అనేది కామన్ అయిపోయింది. అందులో భాగంగానే 'చోటా కే నాయుడు' అల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన హీరో సందీప్ కిషన్ సైతం మంచి హీరోగా పేరు తెచ్చుకున్నారు. తన కెరియర్‌లో ఆయన చేసిన 'స్నేహగీతం', 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'ప్రస్థానం', 'బీరువా', 'టైగర్' మరి ఇలాంటి సినిమాలు మంచిగా అయితే సూపర్ సక్సెస్ అయింది. ఈ క్రమంలో మరి ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు, హీరోగా కూడా సందీప్ కిషన్ ఓ వర్గాన్ని ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఈ సందర్భంలోనే ధనుష్ హీరోగా వచ్చినటువంటి 'రాయన్' సినిమాలో కూడా ఒక సపోర్టింగ్ రోల్‌లో చేశారు. మరోసారి మంచి ప్రయత్నం చేస్తారని అంతా కూడా టాక్ ఉంది. సో, ఆయన మొదటి నుంచి సైనస్ ప్రాబ్లమ్ ఉందట. శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఆయనకొస్తూ ఉంటాయి. అందుకే సినిమా షూటింగ్‌లో భాగంగా ఎక్కువగా డస్ట్ ఉన్న ప్లేస్‌లో షూట్ చేయాల్సి రావడం వల్ల కొద్దిపాటి బ్రీతింగ్ ప్రాబ్లమ్ అయితే ఎదురైందట. అంతా కంగారు పడిపోయి అంబులెన్స్ కూడా తీసుకొచ్చేసారట. కానీ తనే కాసేపు రిఫ్రెష్ అయ్యి మంచి ప్లేస్‌కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత మళ్ళీ ఓ 15 మినిట్స్‌కి వచ్చి షూట్‌లో పాల్గొన్నారట. మొత్తానికి సందీప్ కిషన్‌కి సైనస్ లాంటి సమస్య ఉందని తెలుసుకున్న ఆయన అభిమానులు కంగారు పడుతూ ఆయన జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.